రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం. ఇక 3 రోజుల నుంచి అక్కడ చెన్నైలో వర్షం పడుతూ ఉండడం వల్ల మనకు రేట్స్ అనేది కరెక్ట్గా అప్డేట్ ఇవ్వడం లేదు వాళ్ళు. ఇక ఈరోజు అప్డేట్ అనేది ఇచ్చారు. ఇక ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వైట్ బీన్స్ కిలో 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు. పెన్సిల్ బీన్స్ కిలో 40 రూపాయలతో ఉండి 50 రూపాయలు. బెల్ట్ చిక్కుడ కిలో 25 రూపాయలతో ఉండి 35 రూపాయలు. తీగు చిక్కుడ కిలో 30 రూపాయలతో ఉండి 37 రూపాయలు. పచ్చిమిర్చి కిలో 35 రూపాయలతో ఉండి 45 రూపాయలు. లోకల్ క్యారెట్ 10 నుండి 15, ఊటీ క్యారెట్ 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ కిలో 10 రూపాయలు. పాల్యం వంకాయ కిలో 25 రూపాయలతో ఉండి 35 రూపాయలు. వరి వంకాయ కిలో 10 రూపాయలు. ఉజాలా వంకాయ కిలో 15 నుండి 20 రూపాయలు. బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు. బెండకాయ కిలో 15 నుండి 25 రూపాయలు. బీరకాయ కిలో 10 రూపాయలతో ఉండి 12 రూపాయలు. ముల్లంగి కిలో 9 రూపాయలు. కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో 15 నుండి 25 రూపాయలు. పన్నీర్ కాకరకాయ 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే 7 రూపాయలతో ఉండి 12 రూపాయలు బెస్ట్ నెంబర్ 1 ఉంటే స్వీట్ కార్న్ 7 రూపాయలతో ఉండి 12 రూపాయలకు కూడా కిలో స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ కిలో 30 రూపాయలు. స్వీట్ పొటాటో 10 నుండి 18 రూపాయలు. దోసకాయ కిలో 5 నుండి 10 రూపాయలు. కాలీఫ్లవర్ ఒక్క పీస్ వచ్చేసి 10 నుండి 15 రూపాయలు. ఇక 8 పీసుల బస్తా వచ్చేసి మనకు టాప్ నెంబర్ 1 ఉంటే 180 రూపాయలతో ఉండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి 2 రూపాయలతో నుండి 3 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 25 నుండి 27 రూపాయలు. అనపకాయలు కిలో 40 నుండి 45 రూపాయలు. కందికాయలు కిలో 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ 15 రూపాయలు. క్యాప్సికమ్ 25 నుండి 35 రూపాయలు. రెడ్ క్యాప్సికమ్ 100 నుండి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలతో ఉండి 55 రూపాయలు. హైబ్రిడ్ ఎర్రగడ్డలు 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కర్బూజకాయ వాటర్ మిలన్ 5 రూపాయలు. మస్క్ మిలాన్ కిలో 2 రూపాయలతో ఉండి 4 రూపాయలు. దొండకాయ కిలో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు. చోచో కిలో 15 రూపాయలు. రెడ్ క్యాబేజు కిలో 5 రూపాయలు. పచ్చి మామిడి కిలో 15 నుండి 25 రూపాయలు. కందగడ్డ కిలో 20 రూపాయలు. అల్లం పాత అల్లం 40 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి 35 రూపాయలతో ఉండి 45 రూపాయలు. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి మనకు 150 రూపాయలు. హైబ్రిడ్ వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి మనకు టాప్ నెంబర్ 1 ఉంటే 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మడికాయ కిలో 2 రూపాయలతో ఉండి 4 రూపాయలు. తినే గుమ్మడికాయ కిలో 4 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ కిలో 15 నుండి 30 రూపాయలు. టమాటో కిలో 15 నుండి 20 రూపాయలు. బెంగళూరు టమాటో లోకల్ టమాటో 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే కిలో బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలతో నుండి 12 రూపాయలు. పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నిమ్మకాయలు కిలో 100 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి 11 గంటలు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. గమనిక, రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. చాలామంది రైతులు, వీక్షకులు, వ్యాపారస్తులు అలాగే కొందరు డౌట్స్ అనేది అడుగుతున్నారు. ఈ సమాచారం అంతా కూడా కొన్ని మండీలకు 1-2 మండీలకు ఫోన్ చేస్తాము. అలాగే చెన్నై కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంది. దాంతో నుండి చూసి ప్రజలకి, వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ఈ ధరలు అనేది అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అంతా చేస్తున్నాము.